నీకు నా కూతురి నాడి పట్టుకోగానే అంతా తెలిసిపోయిందని నాకు తెలుసు. కానీ నా కూతురి లోపాన్ని అందరి ముందు అలా బయట పెట్టనందుకు నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. పద్మాక్షి అమ్మ, నేను ఒక స్త్రీగాని పుట్టాను. అమ్మాయికి అమ్మతనం అనేది లేకపోవడం లోపం కాదమ్మా, అది ఒక శాపం. అలాంటి శాపాన్ని అందరి ముందు అలా బయటపెట్టి నీ కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలని నాకనిపించటం లేదమ్మా. అందుకే నేను నిజం బయటికి చెప్పలేదు. నా కూతురి తెల్లరాత ఆ దేవుడు ఎందుకిలా రాశాడో తెలియడం లేదు సూరమ్మ. కానీ నువ్వు చేసిన సహాయానికి ఇవి తీసుకో సూరమ్మ. వద్దమ్మా. పర్వాలేదమ్మా, ఇవి ఉంచు. పద్మాక్షమ్మ, ప్రస్తుతానికి ఈ నిజాన్ని దాచావు కాని కాలాన్ని నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుందమ్మా. కాలం నిజం బయట పెట్టేలోపు ఆ నిజం నోరు కట్టేసి నేను నా కూతురి జీవితాన్ని నిలబెడతాను. ఒక తల్లి స్థానంలో నీ తపన తెలుస్తుందమ్మా. కాని ఈ నిజం నీ కూతురికైనా తెలుసా? తెలీదమ్మా. దానికి తెలియకుండా ఎన్ని రోజులు కాపాడగలనో తెలియదు గాని ఈ నిజం మాత్రం మిగిలిన వాళ్ళెవ్వరికీ తెలియనివ్వను. సరే అమ్మా, అమ్మాయి జాగ్రత్త. ఏంట్రా, ఏంటి అవతారం? ఎవరన్నా పడ్డావా? లేదు నాన్న, నన్నొకడు కొట్టాడు. కొట్టాడా? ఎవడ్రా ఎవడ్రా నీ మీద చేయి చేసుకుందే? ఎవడో తెలీదు నాన్న, ఈ ఊరికి కొత్త అనుకుంటా. రేయ్ పానకాలో, అయ్యా, నా కొడుకు మీద చెయ్యేసినోడి పేరు వివరాలు తెలియాలా? అలాగే అయ్యా. వాడెవడో తెలిస్తే వాడంతు నేనే చూస్తాను నాన్న. రేయ్, నువ్వు వాడితో పాటు ఇంకొకరి అంతు కూడా చూడాలి. ఎవరు నాన్న? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు, లోపలికెళ్ళమ్మా. రేయ్, నువ్వు లేని టైంలో ఈ ఊర్లో చాలా జరిగాయిరా. ఇదిరా. అవును బాబు. వాడు ఈ ఊళ్ళో జనానికి వి ఆర్గానిక్ అని చెప్పి మన ఊర్లో మనకు ఆ ఫ్యాక్టరీ వల్ల వచ్చే కమిషన్ ని పోగొట్టి వీడు ఏదేదో చెప్తున్నాడ్రా. అందుకేరా నేను పిలిచాను. నాన్న, వీడియో అంతూ చూస్తా, వాడంతూ చూస్తా. ఇద్దరిని కలిపి నాశనం చేయడమే నా ఎజెండా. చూడు లక్ష్మి, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనే దానికి ఎగ్జాంపుల్ గా నేను 100 చెప్తాను. కానీ
నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడట్లేదో నువ్వు నా కళ్ళలోకి చూస్తూ చెప్పగలవా? పోనీ నా మీద ఒట్టేసి చెప్పగలవా? విహారీ గారు, మనది ముగిసిపోయిన కథ. అది అంతమైపోయింది. సహస్రమ్మ గారితోనే మీ కొత్త ప్రయాణం మొదలైంది. నా గురించి మర్చిపోయి మీ లైఫ్ని త్వరగా స్టార్ట్ చేయండి. నా లైఫ్, నా వైఫ్ నువ్వే లక్ష్మి. ఈ జీవితం నీకు తప్పించి మరొకరితో పంచుకునే ఉద్దేశం లేదు. నీలో కూడా నాకున్న ఒపీనియన్ ఉందని నాకు తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి చెప్పాలి. అది నువ్వు చెప్పవు. అందుకే నీకు కేవలం దీపావళి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నీ అంతట నువ్వే వచ్చి నీలో ఉన్న ప్రేమ నువ్వు నాకు చెప్పాలి. అది కాదు విహారీ గారు. నాకు నీ సంజాయిషీ సమాధానాలు అక్కర్లేదు. దీపావళి లోపు నీ మనసులో ఉన్న మాట నువ్వు నాకు బయటికి చెప్పాలి. ఒకవేళ నీలో ఉన్న నిజాన్ని నువ్వు చెప్పకపోతే మన మధ్య దాచున్న ఈ నిజాన్ని నేనందరి ముందు బయట పెట్టేస్తాను.